క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పరిశుద్ధులైన అర్థవంతులైన పిల్లల చెరువు వింటున్నందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనము ఒక దినము కొన్ని మాటలుగా మనం ధ్యానించుకున్నాము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నామండి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో దీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. అలాగే 32వ వచనం చివరి మాటగా కూడా చదువుకుందాము. చివరి లైను, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యెహోవా రెండవ రాకడగా ఆయన ఈ యొక్క భూమిని, ఆకాశమును, ఈ యొక్క నక్షత్రములను అంతటిని ఆయన నాశనం చేసే సమయంలో, లయం చేసే సమయంలో ప్రియులరా, సూర్యుడు చంద్రుడు చూడండి తేజోహీనత అవుతుంది. చంద్రుడు కాంతినివ్వడు, అలాగే సూర్యుడు తేజోహీనతగా అవుతున్నట్లుగా మనకు లేఖనము కనపడుతున్నది. అలాగే ఆ యొక్క ఉగ్రత దినమందు ఆ దినమున యెహోవా నామమును బట్టి, ఎవరైతే యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ, ఆయనకు ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు మాత్రమే రక్షింపబడుదురు అని మనకు లేఖనంలో వ్రాయబడి ఉన్నది. కనుక మన జీవితాలను, ఇచ్చిన జీవితాన్ని బట్టి మనము ఈ లోకములో ఆయన రెండవ రాకడకై ఎదురు చూస్తున్న మనము, అనగా రెండవ రాకడ వచ్చిన తర్వాత ఆయన నిత్యత్వంలో తీర్పు తీర్చబడి ఆయన నిత్యత్వంలో ఉంటాము. కనుక ఇంతవరకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మనము దేవునికి భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులతో దేవుని వాక్య ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము మనము బ్రతకవలసిన వారినిగా అట్టి స్థితిలో మనము బద్దులై ఉండాలి. చూడండి, అదే యావేలు గ్రంథకర్త ఆ యొక్క రెండవ రాకడ గురించి మనకు చక్కగా తెలియపరిచినాడు. అలాగే చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం కూడా చదువుతున్నామండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి చదువుకున్నాము. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకునే వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకున్నగా ఎలుగు వంటి ఎదురైనట్టు, వాడు తన ఇంటిలోనికి పోయి గోడ మీద చేయవేగా పాము వాడిని కరిచినట్టు ఆ దినము ఎలా ఉంటుందంట? ఆ దినము, ఆ ఉగ్రత దినము, ఆ రెండవ రాకడగా ఆ ఉగ్రత దినము, ఈ భూమి అంతా నాశనం అయిపోయే దినము. సింహం ఎదురైతే తప్పించుకొని పోయి ఇట పోతే ఎలుగు వంటి ఎదురైనట్టు ఉంటుంది. దాన్ని తప్పించుకొని పోయి ఇంట్లోకి పోతే ఆ యొక్క పాము వచ్చి కాటేసినట్టు. ఒకటి తప్పితే ఒకటి భయంకరమైన ఆ యొక్క శ్రమకాలంగా మనకు కనపడుతూ ఉంది. శ్రమకాలంగా మనకు కనపడుతూ ఉంది. ఒకటి తప్పించుకునేవాళ్ళనుకుంటే ఇంకొకటి దానికన్నా పెద్దదైంది వచ్చి మనము అప్పుడు నాశనం చేసే పరిస్థితిగా మనకు రెండవ రాకడగా కనపడుతుంది. కనుక ఈ రెండవ రాకడలో మనము ఎలా ఉండాలి? మీరు, నా పిల్లలైనటువంటి మీరు, నా రక్తంలో కడగబడినటువంటి పిల్లలు, అలాగే నా సొత్తు అయినటువంటి మీ పిల్లలు, నా స్వాస్థ్యము, నా ఆస్తి అయినటువంటి నా పిల్లలు ఎలా ఉండాలి అని దేవుడు మనము కొన్ని మాటల ద్వారా మనము హెచ్చరిస్తూ బుద్ధి చెప్పనీకి మనకు వాక్యం రాయిస్తూ వచ్చినాడు పిల్లలు. అలాగే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఆయన ఉగ్రత దినము ఎలా ఉంటుందో మనము గమనించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాము. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు, ఎప్పటి వరకు అలాంటి శ్రమ మనకు కనపడదంట ఇక్కడ. ఆ రెండవ రాకడగా అంత భయంకరంగా ఉంటుంది. అదేమన్నా వెలుగు అనుకుంటున్నారా? అంధకారమైన చీకటి
ఇలా పోతే సింహం వస్తుంది, అలా పోతే ఎలుగు పట్టుతుంది, ఇది ఏది కదని తారాడుకుంటే లేకపోతే పాము వస్తుంది. ఈ మాట ఉంటుంది. ఒకటి తప్పించుకుంటే ఒకటి మనకు ఎదురైనట్టుగా మనకు గ్రంథం తెలియపరుస్తా ఉంది. అంత భయంకరంగా ఉంటుందంట. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము ఆయన రాకడ గురించి మనకు కొన్ని విషయాలుగా మనము గమనిస్తాం ప్రియులారా. లూకా సువార్త 21వ అధ్యాయము 35-36 చదువుకుందామండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా ఆ యొక్క రెండవ రాకడగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబెట్టబడుటకు శక్తి గలవారు అవుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుడుగా ఉండుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. చూడండి, జరగబో వాటి గురించి వాటిని ఎల్లప్పుడూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట మిమ్మల్ని చక్కగా యథార్థవంతులుగా నీతివంతులుగా మిమ్మల్ని భాగ్యవంతులుగా నిలబెట్టుటకు మీరు శక్తివంతులగున్నట్లుగా దేవుడు మనల్ని ఏమని చెప్తున్నాడంటే, మీరు శక్తివంతులగున్నట్టుగా, మీరు భాగ్యవంతులగున్నట్టుగా, మీరు నా రాజ్యంలో ఉన్నట్టుగా, నా దగ్గర ఉన్నట్టుగా మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనలో ఉండి మెలకువ కలిగి ఉండు. ఆనాడు నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు కూడా ఆయన ఎంత చెప్పినా వినకుండా ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళకి ఇచ్చుతూ తినుతూ త్రాగుతూ ఆనందంలో సంతోషంలో ఉన్నారు. ఒక్కసారిగా జల ప్రళయం వచ్చేసింది. అంతా నాశనముగా అయిపోయింది. పిల్ల సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే దేవుని రాక దొంగ వచ్చినట్లు వస్తుంది అని మనకు దేవుడు వివరిస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. పిల్ల కనుక మనము ఎలా మనము ఉండాలంట? మనం ఆయన యందు భాగ్యవంతులుగా లేక ఆయన దగ్గర ఉండాలి. అక్కడ ఉండుటకు మనము ఆయన రక్షణలో ఉండి మనం భాగ్యవంతులుగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన కలిగి ఉండాలి అని మనకు వాక్యము తెలియపరుస్తుంది. ఎల్లప్పుడూ ఈ మెలకువ కలిగి ప్రార్థనలో ఉంటే ఈ శరీరాన్ని అయితే మనము ఈ దేహమైతే చనిపోతాం, కానీ దేహమును ఆత్మను చంపే దేవునికి మనం భయపడాలి. ఈ శరీరాన్ని చంపడానికి మటుకు ఈ లోకంలో మనము భయపడాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి మటుకు మనము భయపడే బిడ్డలంగా ఉండాలి. దేహమును ఈ యొక్క ఆత్మను చంపగలిగిన సమర్థుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఎప్పుడైతే శరీరానికి ఈ యొక్క దేహానికి ఈ బాడీకి అందరికీ మరణము భౌతికంగా వస్తుంది, దీనివల్ల పెద్ద ప్రమాదమేమి ఎవరికి ఈ లోక మరణం అనేది అందరికీ తథ్యం, అందరికీ రావాల్సిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. మనిషి అయినవాడు మన్నైనది మళ్ళీ వెనుకటి వల్ల మళ్ళీ మన్ను కాక తప్పదు. మన్ను నుండి వచ్చినాం కనుక మళ్ళీ మన్ను కావాల్సిందే. కేవలం ఈ శరీరం నిష్ప్రయోజనమే. కానీ దీనికి మరణం అయితే మొదటి మరణము పర్వాలేదు, కానీ రెండవ మరణం ఒకటి ఉంది. అది పాతాళంలో అగ్నిగుండం. ఆ అగ్నిగుండము రెండవ మరణంగా మనకు ప్రభు ఆ పాపం చేయి పిల్లలకు దాన్ని సిద్ధపరిచినాడు. దేవుడే దాన్ని సిద్ధపరిచినాడు. అపవాది కోసం సిద్ధపరిచినాడు. అపవాదిగా వాని ఆలోచనలో బ్రతుకుతున్న వాని పిల్లల కోసం సిద్ధపరిచిన ఆ రెండవ మరణానికి మీరు వెళ్ళకుండానట్లు నా యొక్క నిత్యత్వంలో మీరు ఉన్నారనే దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఇచ్చిన జీవితాన్ని బట్టి ఈ లోకంలో మన క్రియలను బట్టి మనకు ఆ రెండు దారుల్లో మనం ఏదో ఒక దారి ఫలితం పొందుకుంటాం. ఈ లోకంలో మన క్రియలను బట్టి మన ఆలోచనలు బట్టి మనము ఆ రెండు దారిలో ఏదో ఒక దారి దేవుడు మనం బ్రతికిన బ్రతుకు తీరును బట్టి దేవుడు ఆ రెండు దారిలో ఏదో ఒక దారికి మనకు పంపిస్తాడు. నువ్వు చక్కగా బ్రతికినట్లయితే, దేవుని వాక్యంతో కట్టబడి బ్రతికినట్లయితే నీకు పరలోక రాజ్యము ఆయన సన్నిధిలో, ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యం ఇస్తాడు. నీవు ప్రభు మాట లెక్క చేయక, ప్రభు ఇష్టానుసారంగా బ్రతకక, లేక ఆయన చిత్త ప్రకారం బ్రతకక, ఆయన ఆలోచనలో బ్రతకక నీవు ఉన్నట్లయితే నిన్ను ఆ యొక్క అపవాదికి తయారు చేసినటువంటి ఆ నిత్య నరకాగ్నికి నిన్ను పరిశీలించి అక్కడ న్యాయస్థానం ముందు నీకు తీర్పిచ్చి అక్కడికి పంపిస్తారు.
కనుక ఈ మొదటి మరణము అందరికీ మామూలే, రెండవ మరణంలో తప్పించుకునే పిల్లలంగా మనము ఉండాలి. ఆత్మను అక్కడ ఆత్మను కూడా దేవుడు చంపడు, యుగయుగాలు నొప్పికరమైన బాధ పెట్టి ఆయన అలా దేవుడు క్రియేట్ చేసినాడు ఆ యొక్క నరకాన్ని. క్రియగా ఒక్కపారిగా చంపేడు ఆత్మ కూడా. యుగాలు ప్రభు దగ్గర మనము నీతిమంతులైన పిల్లలు ప్రభు దగ్గర యుగాలు ఉన్నట్లు అపవాది పిల్లలు అపవాది గారి దగ్గర యుగాలు కాలుతూ ఉంటారు. అది మనం ఈ రెండు వ్యత్యాసాలు, ఈ సాతాను గాడి ఆలోచనలకు ఏదొస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలకు ఏదొస్తుందని మనం గమనించి ఈ లోకంలో భయం కలిగి భక్తి కలిగి దేవునిలో బ్రతికితే మనం ఆ రెండవ మరణము పాతాళము తప్పించబడతాం. అందుకే తప్పించబడాలంటే మనం ఆయనను మన సొంత నెట్టుతో ఒప్పుకొని ఆయనే ప్రభు అని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం నుంచి మనము మన సొంత నెట్టుతో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తీసం పొందినట్లయితే మనము నిత్యత్వంలో ఉంటాం. చూడండి, ఇంకో మాట మనము ధ్యానించుకుందాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక వాక్యము చదువుకుంటున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యము అర్థమైంది, ఆ వాక్యము ఏ ఆలోచన చేత దేవుడు రాయించినాడు, ఏ యొక్క ఆలోచనతో దేవుడు రాయించినాడు అనేది మనము శ్రద్ధ పెట్టి మనసులో పెట్టుకోవాలి. ప్రియులారా, చూడండి 3వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందామండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎందుకంటే వాగ్దానము దేవుడు, నేను వస్తానని చెప్పినటువంటి దేవుడు తన వాగ్దానం బట్టి ఆలస్యం అయితే చేయడు. కానీ ఎందుకోసము ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, ఎవరు నశించాలని ఆయనకు ఇష్టం లేదు, అలానే ఆలోచన చేయట్లేదు. అందరూ నశించాలని ఆయనకు ఇష్టం లేదు. ఎవరు నశించకూడదని ఆయన ప్రణాళిక, ఎవరు నశించకూడదని చేసిన మాటను, చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇచ్చిన మాటను బట్టి కూడా ఆయన ఆలస్యం అవుతున్నాడంటే ఎందుకోసమంట? ఎవరు ఆ నరకానికి వెళ్ళకూడదు, ఎవరు ఆ యొక్క అపవాది గారికి తయారు చేసినటువంటి ఆ యొక్క నాశనానికి వెళ్ళకూడదని ఆయన ఆలోచన చేస్తున్నాడు. కనుక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు రావాలి. పాపములో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ మార్పు కలగాలి, మారు మనసు కలగాలి మనిషికి. ఒక మనం ఈ లోకంలో చూస్తుంటాము, అది ఒకటి బొచ్చు పురుగు అని ఒకటి మనం చూస్తూ ఉంటాము. అది చిన్నగా కదులుతూ ఒళ్ళంతా కూడా దానికి బొచ్చు పురుగు మనం చూస్తేనే ఒళ్ళంతా జల్లరిస్తుంది. అది చిన్నగా కాళ్ళతో కొంచెంగా ప్రాక్కుంటూ జరుగుతూ ఉంటుంది. దాన్ని చూస్తేనే ఒళ్ళు మీద వాలినట్టు దద్దులు వచ్చినట్టుగా భయం వేస్తుంది. అది ఏం జరుగుతుందంటే కొన్ని దినాలకు మనం దాన్ని చూసినప్పుడు అసహించుకుంటాం. అది పొరపాటున షర్టు మీద కానీ లేదా మన ఎక్కడన్నా కనపడినప్పుడు చీదరించుకొని ఇసిరి కొట్టేస్తాం. అది ఏం జరుగుతుంది మళ్ళీ కొన్నాళ్ళ కంటే అది ఒక తనను తాను ఏం చేసుకుంటుందంటే ఒక నోటి ద్వారా ఒక తీగ లాంటి, దారం లాంటి తీగతో అంతా దాన్ని చుట్టుకొని దానిని మరణం అయిపోతుంది. ఒక పని అదంతా చుట్టేసుకొని మరణమై గుడ్డుగా మారిపోతుంది పిల్ల. అది తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని దినాలకు, చాలా దినాలకు అది మళ్ళీ ఓపెన్ అయ్యి చీతాకోక చిలుకలాగా మారుతుంది. అది ఫస్ట్ బ్రతుకు చూస్తే దాన్ని చీదరించుకునే మనము అది తర్వాత తనను తాను నష్టపెట్టుకొని కష్టపెట్టుకొని మళ్ళీ అది
ఒక పట్టు పురుగు కానీ లేక ఈ చీతాకోక చిలుక పరిస్థితి కానీ అంతే. తను తాను అది నష్టపెట్టుకొని అది కష్టపెట్టుకొని మళ్ళీ ఒక అందమైన సీతాకోక చిలుకలాగా అది బయట ఎగురుతున్నప్పుడు అప్పుడేమో అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పట్టుకొని నా మీద వాళ్తే బాగుంటుంది అని ఆశపడతాం మనము, మనుషులమైనటువంటి మనం. అలాగే దేవుడు కూడా అది అలాంటి స్థితిలోనే మనము, దేవుడు ఆ స్థితిలో ఆలోచన చేస్తున్నాడు, మనము పుట్టించినాడు. సరే మంచిగానే పుట్టించినాడు దేవుడేమో, మంచి ఆత్మనిచ్చి యథార్థవంతమైన ఆత్మనిచ్చి పసిపిల్లలుగా దేవుడు మన తల్లి గర్భంలో దేవుడు ఆడుకుంటూ 9 నెలలు దేవుడే తోడుగా ఉంటూ దేవుడే మన రూపాన్ని, మన ఎముకలను, మన నరాల వ్యవస్థను, మన మైండ్ సెట్ని అంతా దేవుడే మనతో ఆడుకుంటూ తయారు చేసిన దేవుడు బయటకు వచ్చినాక యథార్థవంతమైన ఆత్మనే ఊది మనకు బయటకు పంపించినాక మనం ఏం చేస్తున్నామంటే, మనకు జ్ఞాపకం వచ్చినాక, మనకు ఒక స్థితిలోకి వచ్చినాక మనము ఈ లోకపు పాపము అంటించుకొని మనము బాల్యం నుండే మన ఆలోచనలు చెడ్డవయ్యి ఆ బొచ్చు పురుగు మాదిరి తయారవుతాం. ఎవరి దృష్టిలో ఆ బొచ్చు పురుగు మాదిరి తయారవుతామంటే దేవుని దృష్టిలో అందరూ ఆ యొక్క బొచ్చు పురుగుల మాదిరి దేవుని దృష్టికి తయారవుతాం. అందరూ పాపంతో అసహించుకుంటాడు దేవుడు, పాపంతో ఉన్నారని. అందుకే దేవుడు 2 మాటలుగా దేవుడు జనాన్ని సర్దివేసినాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. మన పాపపు పరిస్థితిని బట్టి హృదయంలో నొచ్చుకొని ఆయన బాధపడి 2 మాటలుగా, ఒకసారి అగ్ని ద్వారా, ఒకసారి నీటి ద్వారా చంపేసినాడు. ఇంకా వీళ్ళను చంపకూడదు, వీళ్ళు బాల్యం నుండి వీళ్ళు చెడ్డవారే వీళ్ళను, ఇంకా నా ఆలోచనలోకి వీళ్ళను చెడ్డవారిని ఇంకా పంచుకోకూడదు నేను అనేసి ఇంకా చంపడం మానుకున్నాడు ఆయన, మన ప్రభువు వారు. ఇంకేళ్ళని క్షమించే గుణంలోకి వెళ్ళిపోదామనేసి ఎన్ని చేస్తున్నా ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. అప్పుడు చేసినది. అందుకే ఆయన ఇంకా తనలో తాను పశ్చాత్తాపడినాడంట దేవుడు. పశ్చాత్తాపడి ఇంకా నరులను చంపకూడదు. ఎందుకు చంపదుకుంటే బాల్యం నుండి వీళ్ళు ఇలా బ్రతుకు ఇంతే కాబట్టి ఇంకా చంపకూడదు అనేసి ఒక 7 రంగులతో ఆ యొక్క దేవుని ధనస్సును మనకు కొండల మీద కనిపిస్తుంది ఎప్పుడన్నా వర్షాకాలం అప్పుడు 7 రంగులతో ఆ యొక్క దేవుని ధనస్సును పెట్టి అది గుర్తు చేసుకుంటూ దేవుడు ఇంకా వీరిని చంపకూడదు అనుకొని అది ఒక గుర్తుగా పెట్టుకున్నాడు దేవుడు. దాన్ని చూసినప్పుడల్లా దేవుడు మనం ఎన్ని చేసినా కూడా క్షమిస్తాను అనే కిందనే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నొచ్చుకొని 2 మార్లు చంపినాను, ఇంకా వీళ్ళని చంపకూడదు. వీళ్ళ పరిస్థితి పాపానికి గబక్కిన పడిపోయే పరిస్థితి అది. బాల్యం నుండి ఆలోచనలు చెడ్డవి, నీతిమంతులు లేడు ఒక్కను లేడు, పరిశుద్ధులు లేడు ఒక్కను లేడు అన్నట్టుగా మన పరిస్థితి దేవునికి అలా తెలిసిపోయింది. అప్పటి నుంచి ఏమి తలంచినాడు దేవుడు? ఆ యొక్క పాప స్థితిలో ఆ బొచ్చు పురుగు లాంటి మనం అసహించుకుంటున్న ఆ స్థితిలో నుంచి మనం అందమైన చీకాకు చిలకలాగా దేవుడు మలిచి ఆ జీవితాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పాపం చేత చచ్చి పడిపోయిన మన జీవితాలలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం ద్వారా, ఆ పరిశుద్ధుని ద్వారా మనకు ఆ పాపపు జీవితాన్ని తీసివేసి ఆ బొచ్చు పురుగు లాంటి అసహించుకునే తత్వాన్ని మనలో నుంచి తీసివేసి పరిశుద్ధత ఇచ్చి అందమైన ఒక చీతాకోక చిలుకలాగా నిన్ను తయారు చేసి దేవుడు నా ఒడిలో ఉండాలి, నా పక్కలో ఉండాలి, నా మీద ఉండాలి, నేను కూర్చుండే చోటులోనే ఉన్నాను అనుకున్నాడు ప్రియ. అది దేవుని ప్రేమ. అంతే కదా. చీతాకోక చిలుకను మనం అసహించుకుంటామా, పట్టుకొని ఇక్కడ వాళ్తే బాగుంటుంది, అక్కడ వాళ్తుంటాం. అదే బొచ్చు పురుగునైతే పాపంతో చచ్చిపోయిన మన పరిస్థితులను దేవుడు అలాగనే అసహించుకున్నాడు. మనం ఎలాగైతే బొచ్చు పురుగుని మనము అసహించుకుంటున్నామో మన పాప పరిస్థితుల చేత చచ్చి పడిపోయిన మన జీవితాలను చూసి దేవుడు బొచ్చు పురుగులాగా అసహించుకొని 2 మాటలుగా ఆయన జనాలను తుడిసివేసి చంపేసి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి ఇంకా వీరిని చంపకూడదు, ఇంకెంతసేపున్నా వీరిని క్షమించడమే, వీళ్ళకు బుద్ధి చెప్పడానికి ఆ వ్యాధులు రోగాలు అవి ఇవి పరిచయం చేస్తాను, బుద్ధి వచ్చేదానికి చెప్తాను, మళ్ళీ వీరిని కాపాడుకుంటాను అన్నట్టుగా దేవుడు కొన్ని శ్రమలు పెడతాడు. ఎందుకు పెడతాడంటే ఇప్పటికైనా మారుతారు నా దరిద్రులైన పిల్లలు. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడైనా నా వైపుకు తిరిగి ప్రార్థనలోకి వస్తారు, లేదా మార్పు కలిగి వస్తారు, రక్షణలోకి వస్తారు అని దేవుడు ఈ రకంగా మనము ప్రేమించినాడు ప్రియులారా. అందుకే ఆయన ఆ దీర్ఘశాంతం గలవాడ ఎందుకున్నాడంట?
అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ కావాలి ఆయనకు. ముఖ్యంగా పరిగమలలే కావాలి. పాపములో ఉన్నటువంటి పిల్లలే పాపాన్ని విడిచి రావాలనేది ఆయన ప్రణాళిక. పాపము చేస్తూ ఉంటే ఆయనకు కోపం, కానీ పాపాన్ని వదులుకుంటానంటే ఆయనకు ఇంకా సీతాకోక చిలుకలాగా కనపస్తాము ఆయనకు. రా నా కుమారుడా, రా నా కుమార్తె అని. పాపంతో ఉంటే మటుకు మనం ఒక బొచ్చు పురుగుని ఎలాగా జలధరిస్తుందో ఒళ్ళు చీదరించుకుంటామో అలాగా మన పాపంతో ఉంటే దేవుడు అలాగా చీదరించుకుంటాడు. పాపము విడిచిపెట్టి పరిశుద్ధత ఉంటే దేవుడు అంతలా ప్రేమిస్తున్నాడు. ప్రియుల చూడండి, మరొక మాట మనము చూస్తాము. చూడండి, కింది మాట కూడా చదువుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములని కాలిపోవును. ఇది భక్తులు తెలుసుకున్నటువంటి, మన పితరులు తెలుసుకున్నటువంటి నగ్న సత్యం. ఇది నగ్న సత్యం తెలుసుకున్నారు కనుక వాళ్ళకు ఈ అబ్రహాముకైతే ఈ భూమిలో సగభాగం అబ్రహాము సగభాగం లోతుకుంటే వాళ్ళ భూమి మీద కానీ, ఆ ఆస్తుల మీద కానీ, ఆ వజ్ర వైడూర్యాల మీద కానీ, ఆ అందమైన భార్యల వలన కానీ ఆశగా లేక ఆ నిలువరమైన పట్టణము, ఆ నిలువరమైన పట్టణం అనగా పరలోక రాజ్యం, నిలువరము కాని పట్టణము ఈ భూమి. ఇది ఒక సమయం చూడు, ఇన్ని ఆలోచనలతో చూడు వెళ్ళిపోతుందంట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. శ్వాసు అంత నాశనం చేస్తారు. ఇది తెలుసుకున్న భక్తులు దేవుని మీద శ్రద్ధ పెట్టారు. ప్రియ, ఇది మనకు కూడా తెలుసు, కానీ మనము దేవుని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం. అట్టి ఆలోచన మనం చేయలేకపోతున్నాం. అట్టి ఆలోచనలు బ్రతుకుతే ఆయన వాక్యము, దేవుడై ఉన్న వాక్యము జుంటి తేనె దారాల కన్నా మధురంగా నీకు నాకు అందరికీ కనపడుతుంది. ఆ రుచి మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు వాక్యాల ద్వారా. వాక్యమైన దేవుడు మనకు రుచి చూపిస్తూ ఉన్నాడు. ప్రియుల, ఇవన్నీ ఊట్లు పోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉంటారు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే, ఈ భూమి అంతా ఆ రకంగా వెళ్ళిపోతుంది, స్మాస్ అయిపోతుంది అంట. మనం ఎలా బ్రతకాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా లయమైపోతుంది. మనం ఎలా ఉండాలంట, దానిని ఆశతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. పనికిమాలిన ఈ పుచ్చెలో నానాక ఆలోచనలు పెట్టుకోక, అనగా తలలో మంచి పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండామని లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఎందుకు అంటే, మనము ఆయన రక్తంలో కడగబడిన పిల్లలము, క్రీస్తు సారూప్యత మనలో కనపరావాలని ఆయన రక్తం ఇచ్చినాడు. మనం మళ్ళీ ఆ సాతాను గారి మాదిరి ఆలోచనలో పడిపోతే ఏమి ప్రయోజనము? అందుకు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో శ్రద్ధ గల వారిగా ఉండాలని కోరుచున్నాడు దేవుడు. అలా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ, చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22:31 ఒక మాట చూసుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం, లాస్ట్ వచనము. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆయన
ఉగ్రతాగ్ని చేత, ఉగ్రము కలిగిన దేవుడు ఆ అగ్ని చేత దహించి వేసే స్థితిలో దేవుడు ఉన్నాడు. దహించి వేస్తాడు ఆయన. పాపంతో మనము ఈ విధంగా దేవుడు దహించేస్తాడు ప్రియులారా. ఆ యొక్క ఉగ్రత దినంలో ఈ విధంగా ప్రభు ఉగ్రత కలిగి ఉన్నాడు కనుక ఆ ఉగ్రత మనము తప్పించుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే చూడండి, దేవుని వాక్యం మనము విందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము చూసుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేస్తే పిల్లలముగా ఉండాలి. అలాగే చూడండి, అలాగే 38వ వచనం కూడా చదువుకుందాము. అదే అధ్యాయములో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మనం ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడాలి, లేక ఆ యొక్క నిత్య నరకాగ్ని నుండి మనము తప్పించబడాలి అంటే ఏం చేయమంటున్నాడు పేతురు? మీరు మారు మనసు పొంది, పేతురు చెప్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మన పాపాన్ని క్షమించబడే నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడు, మన పాపాన్ని తీసివేసే దేవుడి కుమారుడు అని మనము నమ్మి మనం సొంత నోటితో ఆయనను ఒప్పుకున్నట్లయితే ఆయన మనకు మన పాప రోగాన్ని తీసివేస్తాడు ప్రియుల. ఆ యొక్క పాపంతో చచ్చిపడిపోయిన బొచ్చు పురుగు లాంటి మన జీవితాలలో ఆయన తీసివేసి అందమైన సీతాకోక చిలుకలాగా నిన్ను తయారు చేస్తాడు. నిన్ను పరిశుద్ధ అలంకారంతో తీర్చిదిద్దుతాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును కూడా మనము పొందుకుంటాము. ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా డైరెక్ట్గా గుడులు గోపురాలలో కాదు ఆయన ఉండేది, డైరెక్ట్గా మన హృదయంలోనే ఉండడానికి ఆయన అట్టి ఆలోచన కలిగి డైరెక్ట్గా నీ హృదయమే నా యొక్క ఆలయము, నా దేవాలయం అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మనం రాకడ నుంచి మనం బయటపడాలంటే ఈ దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్లో మనం ఏ విధంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి దేవుడు గ్రంథంలో వ్రాయించున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 12వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారవై ఉండవాలని మనకు లేఖనం తెలియపరుస్తుంది. అదే అపోస్తుల కార్యములు 16:31 వచనం చదువుకున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి, ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనమును మనతో పాటు మన కుటుంబం వారిని కూడా రక్షణ పొందుతారని దేవుడు వాక్యం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. కనుక మనము ఆ 2వ రాకడ కొరకు ఎలాగ మనం కనిపెట్టుకోవాలి ఉండాలనో చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపికగా కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడువరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఒక రైతు ఎలాగైతే పొలము వేసి మొదటి వర్షం కోసము అలాగే చివరి వర్షం కోసం కనిపెట్టుకుంటాడో
అలాగా మనము కూడా ఆయన రక్తంలో కడగబడినాక బాప్తిసం తీసుకున్నాక ఆ రెండవ రాకడగా లేక మనము ఏ గురి యొద్దకైతే కనిపెట్టుకున్నామో ఆ నిత్య పరలోక రాజ్యంలో ఉండడానికి మనము కనిపెట్టుకున్నాము. అంతవరకు మనము ఎలా ఉండాలంట, ఈ యొక్క రైతు ఎలాగా కనిపెట్టుకున్నాడో అలాగే ఓపికతో మనం కూడా ఆ యొక్క రాజ్యం కొరకు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోవాలి. వాక్యం ద్వారా మన హృదయాలను మనము స్థిరపరచుకునే పిల్లలముగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం చూడండి. తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఆయన మాటను చూస్తాము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. మనం ఎలా ఉండునుగాక అని యొక్క భక్తులు కోరుతూ ఉన్నారు. మనము దేవుని ఎదుట నిందారహితముగా సంపూర్ణముగా మనము క్రీస్తులో ఎదుగు పిల్లలముగా, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు తత్వము, క్రీస్తు మాదిరికరమైన జీవితంలో మనము కూడా అట్టి స్థితిలో ఆయన సారూప్యత కలిగి ఉండాలని భక్తుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రజలను. అలా ఉండాలి, మీరు క్రీస్తును ధరించుకొని ఉండాలి, మీరు అక్కడ నిందారహితులుగా ఉండాలి. ఒకరు ఏలెత్తు చూపే విధంగా మీ ప్రవర్తన ఈ భూలోకంలో ఉండకూడదు. ఈ క్రియలను బట్టి నీవు అక్కడ ప్రతిఫలం పొందుకుంటావు, నీకు తీర్పులు తీర్చబడతాయి అక్కడ. కనుక ఇక్కడ నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికితే మనం అక్కడ ప్రభు సన్నిధిలో ఉంటాం. ఇక్కడ దేవునికి భయభక్తులు కలిగి బ్రతికితే అక్కడ దేవుని దగ్గర ఎంత భక్తిలో నువ్వు పెరిగితే, ఎంత పర్సెంట్లో, ఎంత శాతంలో నువ్వు ఇక్కడ దేవునికి నమ్మకంగా బ్రతికితే దేవుని దగ్గర నీవు అంతంత దగ్గరగా, ఆయన మెట్ల దగ్గర అంతంత దగ్గరగా ఉంటావు. ఎంత దగ్గరగా అంటే ఆయన సింహాసనం ఇంచెంత దగ్గరగా అవకాశం ఇస్తూ ఉన్నాడు. కిరీటాలు ఇస్తున్నాడు, బహుమతులు ఇస్తున్నాడు, అంతస్తులు, ఆస్తులు, వజ్ర వైడూర్యాలు, ఇండ్లు, రత్నములతో పొందుపరచబడినటువంటి ఇండ్లు, బంగారు వీధులు, భలే అద్భుతమైన పట్టణంలో నిన్ను గొప్పవాడిగా చూడాలనుకుంటున్నాడు. నిందారహితుడిగా చూడకూడదు అనుకుంటున్నాడు ఆయన. ఒక పనికిమాలోనిగా నువ్వు అక్కడ చూడకూడదు అనుకుంటున్నాడు. ఒక బొచ్చు పురుగు పాపంతో చచ్చిపోయిన మన జీవితాల్లో ఒక బొచ్చు పురుగుతో పోల్చుకుంటున్నాము కదా, అలాంటి స్థితిలో నిన్ను చూడకూడదు అనుకుంటున్నాడు. నీవు ఆత్మీయతలో నీవు భాగ్యవంతులుగా, నిందారహితులుగా నా పట్టణంలో నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ భూలోకంలో మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మనము ప్రభువు కోసం నడిచే పిల్లలంగా ఉండాలి. కుటుంబాలను కట్టుకోవాలి, దిద్దుకోవాలి. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి, దిద్దుకోవాలి. ఒక కుటుంబంలో భర్తకు రక్షణ ఉండదు, భార్యకు రక్షణ ఉంటుంది. ఒక కుటుంబంలో భార్యకు రక్షణ ఉండదు, భర్తకు రక్షణ ఉంటుంది. పిల్లలు రక్షణ ఉండదు, తల్లిదండ్రులకు రక్షణ ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి రక్షణ ఉండదు, పిల్లలకు రక్షణ ఉంటుంది. ఇవి అన్ని కుటుంబాల్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కానీ మొదటిగా మనము తన కుటుంబాలను ఫస్ట్గా మనము వారి కుటుంబాలను కట్టుకోవాలి. తర్వాత రక్త సంబంధికులను కట్టుకోవాలి, తర్వాత స్నేహితులను కట్టుకోవాలి, తర్వాత ఇరుగు పొరుగు వారిని కట్టుకోవాలి, తర్వాత ఇరుగు పొరుగు వారి తర్వాత బంధువులను, ఇంకా అందరినీ కట్టుకోవాలి, ఊరిలో అందరినీ కట్టుకోవాలి, ఊరు తర్వాత మండలము అన్నట్టు ఇంకా అలా మొత్తం ప్రపంచాల వరకు వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ఎవరిని కూడా నీవు చెడు తలంపుల్లో ఉండకూడదు. ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని శత్రువైనా సైతం నీవు ప్రేమించే పిల్లలుగా ఉన్నాడని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలోనే మనము వాక్యంతో కట్టబడుతూ, దిద్దబడుతూ మనం ముందుకెళ్ళాలి. పిల్లరా, దేవుడి కొద్ది మాటలు దీవించిన కనుక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన